హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు అనేసి తప్పకుండా అనేది కామెంట్ అయితే చేయండి. ఇంకా ఈరోజు అయితే ఇంకా కుట్టేది బంద్, ఏ డ్రెస్ చూపించట్లేదు. కానీ నేనైతే ఈసారి మస్తుగా షాపింగ్ చేశాను. అంటే చాలా ఎక్కువగా షాపింగ్ చేశాను. ఎక్కువగా అంటే ఎక్కువగానే నా దృష్టిలో అయితే 10 రూపాయలైనా 20 రూపాయలైనా చూసి చూసి ఖర్చు పెడతాను. ఏ దానికి పెడితే ఇంకా అమ్మో ఇంత డబ్బులు అయిపోతుంది అంటాను కదా, అందుకోసమని చిన్నదైనా కానీ ఎక్కువ ఖర్చు పెట్టినట్టు ఫీలింగ్ అయితే ఇంకా అవుతాను నేనైతే. ఇక్కడ చూడండి, నిన్న చందనా బ్రదర్స్కి అయితే ఇంకా వెళ్ళాను. చందనా బ్రదర్స్కి వెళ్ళి ఈ బ్యాగ్ తీసుకొచ్చుకున్నాను. బ్యాగ్ ఒకటి కొనుక్కొచ్చుకున్నామని అయితే ఇంకా అడగకండి. ఇంకా తర్వాత అయితే మొన్న అయితే ఇంకా ఈ బ్యాగ్ అయితే ఇంకా తీసుకొచ్చాను. అందుకోసం అని చెప్తున్నాను. ఇవెల్లా ఏంటనుకున్నారు, నా పెళ్లి షాపింగ్. నిజమే, షాక్ అయ్యారా? నిజంగానే ఇవెల్లా నా పెళ్లి షాపింగ్. ఏందక్క నీకు కూతురు ఉంది కదా, పెళ్ళి అయింది, మళ్ళీ పెళ్లి షాపింగ్ అంటున్నావి అనేసి అయితే ఇంకా అస్సలు అనకండి. పెళ్లి షాపింగ్ అంటే ఇంకా ఈ నెల 8వ తారీఖు మాది మ్యారేజ్ డే ఉందండి. ఇంకా మ్యారేజ్ డే ఉంది అనేసి దానికోసం అనేసి కొంచెం షాపింగ్ అయితే చేశాము. నేను మ్యారేజ్ డే కానీ లేదా మా ఆయన బర్త్డే కానీ మా పాప బర్త్డే కానీ కొంచెం నార్మల్గా చేసుకుంటాం. అంటే హెవీగా కాదు కానీ చేసుకుంటాము. ఎందుకంటే నేను మీకు చెప్పాను కదండి, నేను ఎక్కడికి వెళ్ళను, ఇంట్లోనే ఉంటాను అనేసి. ఇంకా అమ్మ నాన్న లేరు, ఎవరు లేరు అన్నట్టు కూడా చెప్పేశాను కదా. అన్నట్టు కాదు, నిజంగానే లేరు, చెప్పాను కదా. అందుకు నేను ఎక్కడికి వెళ్ళనండి. నేను ఇంకా ఎక్కడికి వెళ్ళాం కాబట్టి మాకు ఏది పండగ అంటే ఇంకా పెద్దగా పండగలప్పుడు వండుకోవడం తినడమే ఉంటుంది. ఇంకా ఈ బర్త్డేలప్పుడు ఇట్లా మ్యారేజ్ డే అప్పుడు అనేది కొంచెం బట్టలు అవి కొనుక్కొని సంతోషంగా ఉండడానికి అయితే ఇంకా ట్రై చేస్తాను నేనైతే. అందుకోసం అనేసి అయితే ఇంకా ఈసారి అయితే ఇంకా బట్టలు తీసుకున్నాను. అంటే పోయినసారి కన్నా ఈసారి బాగానే కొన్నానులేండి. బాగానే అంటే ఏం లేదు, కొన్ని చీరలు ఎక్కువ తీసుకున్నాను. అలాగనే వచ్చేసి మా ఆయనకు కూడా బట్టలు అనేది తీసేసుకున్నానండి. ఇంకా ఈరోజు అయితే ఇంకా నేను తెచ్చిన డ్రెస్సులన్నీ, నేను తెచ్చుకున్న డ్రెస్సులు, చీరలు, మా ఆయన బట్టలు, చెప్పులు, ప్రతిదీ అనేది చూపిస్తాను. వీడియోనైతే కనుక ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అలాగే ఒక లైక్ కూడా ఇచ్చేసుకోండి, మీ మధుబాల అక్క కోసం చెప్తున్నాను. ఇంక ఇప్పుడు అయితే ఇంకా ఫస్ట్ మా ఆయన బట్టలు అనేది చూపిస్తానండి. ఈ కవర్ కూడా తెచ్చిపెట్టేసాను. మాది మేము ఎలా ఉంటామంటే ఇంకా మా ఆయనకు సంబంధించినవి ఏవైనా కానీ వస్తువులు మ్యాక్సిమం నేనే కొంటాను. మ్యాక్సిమం నేనే అంటే ఇంకా నేను మిషన్ కుట్టుకొని దాచుకుంటాను అని చెప్తుంటాను కదండి. ఆ డబ్బులతో అనేది నేను కొంటాను, మా పాపకు కానీ మా ఆయనకు కానీ. కానీ నేను మిషన్ కుట్టిని దాచిపెట్టుకునే డబ్బులు నేను ఖర్చు పెట్టుకోను. అంటే నా కోసం నేను ఖర్చు పెట్టుకున్నా కానీ మా ఆయన అనేది అస్సలు ఒప్పుకోడండి. అందుకోసం అయితే ఇంకా అసలు ఖర్చు పెట్టుకోను. బనియన్స్ అండి ఇవి. ఈ బనియన్స్ తీసుకున్నాను మా ఆయన కోసము. బనియన్స్ ఒక 3 బనియన్స్ తీసుకున్నాను. తర్వాత వచ్చేసి షర్ట్లు అయితే ఇంకా తీసుకున్నానండి. ఇంకా షర్టు మొత్తం అయితే ఇంకా ఇప్పి చూపానండి. ఎందుకంటే ఇవి మడతేయాలంటే భలే యాసిడ్కి వస్తుంది. ఎందుకంటే మా ఆయన మళ్ళీ అలాగే ఎలా ఉన్నది అలా మడతేసి గబ్బులే బట్టలల్లా ఐరన్ చేయవు ఏం చేయవు అనేసి అంటాడు. నేను నిజంగా ఇంట్లో ఐరన్ చేయనండి. మా ఆయన బట్టలు అయితే కనుక ఆయననే చేసుకుంటాడు, చేసుకోమని చెప్తాను. నాకు పని అలాంటి ఐరన్ చేయాలంటే కనుక భలే యాసిడ్కి వస్తుంది. నావే చేసుకొని నీవెందుకు చేస్తానని చెప్తాను. అట్లాగా ఇది మా ఆయన షర్టు తీసుకున్నానండి. ఇది ఈ షర్ట్లు అయితే కనుక ఒక 3 షర్ట్లు అయితే కనుక తీసుకున్నాను నేను. ఇంకా తర్వాత వచ్చేసి ఈ షర్టు. ఎప్పుడు మ్యారేజ్ డే అయినా కానీ నేను బట్టలు అనేది ఎక్కువగానే కొంటాను. మా ఆయనకు నాకు చాలా తక్కువ తీసుకుంటాడు. తక్కువ అంటే ఏం లేదండి, ఒక శారీ మాత్రమే తెచ్చాడు, అంతమించి ఎక్కువ తీసుకురాడు. ఎందుకంటే కనుక ఈయన ఎక్కువ మా ఆయనకు కొత్త బట్టలు వేసుకోవడం అంటే కనుక చాలా ఇష్టం అండి. చాలా ఇష్టం మా ఆయనకు కొత్త బట్టలు వేసుకోవడం అనేది. డ్యూటీకి అందుకు వెళ్తాడు కదా అనేసి నేనైతే నేను ఇంట్లో ఉన్న దాన్ని పెద్దగా అవసరం లేదు. అది కాక నేను వీడియోస్ అవి చేస్తా, డ్రెస్సులు సిట్ చేస్తుంటాను, అంటే కుడుతూ ఉంటాను కదండి. దెబ్బకి ఇంగ్లీష్ అయితే మాకు రాదు. ఇలా కుడుతూ ఉంటాను కదా, ఈ డ్రెస్సులలో నేనే వేసుకుంటాను. మా పాప నేను ఇద్దరం వేసుకుంటూ ఉంటాం. అంటే కనుక పాప అనేది నాకు దాదాపు నా హైట్ ఉందండి. హైట్ ఉంది కాబట్టి పాప ఏమవుతుందంటే కనుక ఆమెకు లూజ్ అవుతాయి నా డ్రెస్సులు. కుట్లేసేది ఆమెకి ఇచ్చేస్తాను, వేసుకుంటుంది. ఇక్కడ చూడండి, ఇది షర్టు. ఇది షర్ట్ అనేది మా పాప సెలెక్ట్ చేసింది. ఈ షర్ట్ మా ఆయననే సెలెక్ట్ చేసుకున్నాడండి. నేను ఫోటో పెట్టాను. ప్రతిసారి అడగకుండా తెచ్చేదాన్ని. అంటే ఏం షర్ట్ కావాలని అడగకుండా తీసుకొచ్చేదాన్ని. కానీ మా ఆయనకు ఒక్కోసారి నచ్చుతుంది, ఒక్కోసారి నచ్చదు కదా అన్నట్టుగా
ఫోటో పెడితే ఈ షర్ట్ ఆయన సెలెక్ట్ చేసుకున్నాడు. ఇది మా పాప సెలెక్ట్ చేసింది. మా పాప సెలెక్ట్ చేసినది మా ఆయనకు బాగా నచ్చుతుంది. నేను సెలెక్ట్ చేసినది నచ్చదు. అలాగనే మా పాపకు మా ఆయన ఏదన్నా డ్రెస్ తెచ్చినాడు అంటే ఆయనకు నచ్చుతుంది. అదే డ్రెస్ నేను తెచ్చినా అని చెప్తే ఆ డ్రెస్ నచ్చదు. అదేంది అస్సలు అర్థం కాదు. ఇంక ఇది వచ్చేసి బ్లాక్ షర్ట్ అండి. ఈ బ్లాక్ షర్ట్ ఇంకా మా ఆయనకు చెప్పలేదు చేయలేదు, నేనే తీసుకున్నాను. ఎందుకంటే చాలా రోజుల నుంచి బుజ్జమ్మ ఒకటి బ్లాక్ షర్ట్ కొనివే అనేసి అడుగుతూ ఉన్నాడు. ఆల్రెడీ ఒకటి కొన్నానంటే ఆన్లైన్లో పెట్టానండి. అది కలర్ అనేది కొంచెం బ్లాక్ థిక్ బ్లాక్, ఇలా థిక్ బ్లాక్గా కాకుండా ముబ్బు కలర్లో వచ్చేసింది. అది మా ఆయనకు నచ్చలేదు. అందుకోసం అనేసి మళ్ళీ బ్లాక్ షర్ట్ అనేది కొన్నాను. ఇంకా తర్వాత వచ్చేసి ప్యాంట్లు అండి. షర్ట్స్ అయితే కనుక 3 తీసుకున్నాను, కానీ ప్యాంట్లు అయితే కనుక ఒక 2 తీసుకున్నాను. ఇవి ప్యాంట్. ఇంకా ఏ షర్ట్ మీదకి ఏ ప్యాంట్ అనేది నాకైతే తెలియదు, ఏమంటే పెద్దగా పట్టించుకున్నాను కాబట్టి తీసుకున్నాను. కనుక షాపింగ్ చేసేటప్పుడు అన్న అయితే ఇవి మ్యాచింగ్ అవుతాయి అక్క అని చెప్పాడు. అంటే బ్లాక్ షర్ట్ ఒకటి సపరేట్ తీసుకున్నాను. ఈ బ్లూ మెరూన్ రెడ్ కలర్ ఈ 2 దానిల మీదకి ఈ 2 ప్యాంట్లు అండి. ఇంక ఇవి మా ఆయన పెళ్లి షాపింగ్ బట్టలు. పండగలకు అలాగే అస్సలు బట్టలు తీసుకోనండి నేనైతే కనుక. పండగలు ఏమొచ్చినా కానీ అస్సలు తీసుకోను. ఇంకా పాప కోసం అయితే కనుక కుడతాను నేను, అంతేగాని అసలు బట్టలు అనేది తీసుకోవడం అయితే కనుక చాలా తక్కువ. ఇవన్నీ సంచిలో పెట్టేద్దాము. ఇవన్నీ పెట్టడం భలే యాసిడ్కి వస్తుంది. ఇంకా వీడియో నేనే తీసుకుంటున్నానండి. మామూలుగా అయితే కనుక పాప తీస్తుంది వీడియో, పాప తీస్తుంది. కానీ పాప స్కూల్కి వెళ్ళిపోయింది. ఇది పొద్దున్నే అండి 9:10 అయిపోయిందండి. టైం వచ్చేసి 10 అయిపోయింది. ఇంక ఇప్పుడు నా బట్టలు అయితే కనుక చూద్దాము. ఇవి నా బట్టలండి. నావి అంటే కనుక నేను ఏం చేశానంటే కనుక మీకు తెలుసు కదా వీడియోస్లలో లంగా వనీలు నేను వేసుకుంటాను అనేసి. లంగా వనీలు కొనాలి అంటే కనుక డబ్బులు ఎక్కువగా ఖర్చు అవుతాయి, డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టడం ఎందుకు అనేసి అనుకున్నాను నేనైతే కనుక. అనుకొని ఇంకొకటి ఏంటంటే కనుక మన వ్యూస్ అనేది నేను ఎంత కష్టపడి చేస్తున్నా కానీ మన ఛానల్లో వ్యూస్ అనేది చాలా మటుకు అనేది తగ్గాయండి. తగ్గడం మటుకు అస్సలు ఇంత కష్టపడుతున్నా అనేది ఫలితం అనేది రావట్లేదు. నేనైతే కనుక నా చేతనైన కాడికి అయితే పోరాడుతూనే ఉన్నాను. ఈ బట్టలు డిజైన్స్ అయినా కానీ బాగా కుడుతున్నానండి. నాకు ఎంత టైం పడుతుందో ఒక్క వీడియో చేయడానికి అయితే కనుక 2 రోజులు టైం పడుతుంది. ఒక రోజు మొత్తం కటింగ్ చేస్తాను, ఒక రోజు మొత్తం అనేది వీడియో చేస్తాను. ఆ కటింగ్ వీడియో చేసే రోజు అయితే మా ఆయనకు టిఫిన్ కానీ మా పాపకు టిఫిన్ కానీ ఉండదు. ఏదో ఒకటి చేసుకొని తిని పొమ్మని చెప్తాను. ఎందుకంటే ఈ టెన్షన్తో ఉంటాను, నీట్గా రావాలి, ఇంకా మంచిగా ఉండాలి అనేట్టుగా. అందుకోసం చాలా కష్టపడుతున్నాను. కానీ ఈసారి అయితే కనుక యూస్ అయితే కనుక చాలా తగ్గాయండి. ఆ యూస్ చూసిన ప్రతిసారి అయితే కనుక నేను ఎందుకు యూట్యూబ్ చేయాలి, మానేస్తే సరిపోతుందేమో అనే ఫీలింగ్ అనేది నాకు వస్తూనే ఉంటుంది. కానీ వస్తూనే ఉన్నా కానీ మానేలేనండి. ఎందుకంటే ఇంతమందిని 2 లక్షల మందిని నేను సబ్స్క్రైబర్లను అయితే సంపాదించుకున్నాను ఈ 3 సంవత్సరాలలో. అందరూ నాకు అక్క చాలా బాగా చేస్తున్నావు అనేసి చాలా మటుకు అన్ని మంచి కామెంట్సే పెడుతున్నారు. కొంతమంది అయితే అక్క మేము ట్రై చేసామని కూడా పెడుతున్నారు. ట్రై చేసాము, చాలా బాగా వచ్చింది, బ్లౌజ్ కుట్టుకున్నాము, డ్రెస్ కుట్టుకున్నాము అనేసి కామెంట్స్ అయితే కనుక మనకు వస్తున్నాయండి. కానీ మనకు వస్తున్నాయి కానీ కామెంట్స్ చూసిన ప్రతిసారి అయితే నిజంగానే కదా అన్న ఫీలింగ్ అయితే కనుక పోతుంది. ఇంకోసారి యూస్ చూసినప్పుడు అయితే చాలా బాధ అనిపిస్తుంది. ఇంత నేను కష్టపడుతుంటే ఫలితం లేకుండా పోతుంది కదా అనేసి. ఏ వీడియోలో అయినా కానీ నేను అంటే చెప్పనండి సబ్స్క్రైబ్ చేసుకోండి అనేసి ఈ వీడియోలోనే చెప్పాను. ఎందుకంటే ఇంత యూస్ తగ్గుతుంటే చాలా బాధ అనిపిస్తుందండి. ప్లీజ్ మీ ఇంట్లో ఒక మనిషి మాదిరి అనుకొని మీ అక్క చెల్లి అనుకొని అయితే కనుక సపోర్ట్ అయితే చేయండి. నేనైతే కనుక మీకు తెలిసిన విషయమే, చెడుగా అయితే కనుక ఏ వీడియో చేయలేదు. మన ఛానల్లో అయితే కనుక ఏ వీడియో చేసినా కానీ ఉపయోగపడే వీడియోనే చేస్తున్నాను. అంటే కనుక ఇప్పట్లో అయితే కనుక ఉపయోగపడే వీడియోస్ కన్నా పనికిరాని వీడియోస్ అనేది ఎక్కువగా పోతాయండి. అది మటుకు నిజము. కానీ జోక్గా ఫన్నీగా చేయడానికి అయితే కనుక మనకు తెలిసినది టైలరింగే అండి. టైలరింగ్కి సంబంధించినది అయితే కనుక ఏదైనా చేయగలుగుతాం మనము. అందుకోసమే నేను మొత్తం అనేది టైలరింగ్ గురించే చెప్తూ ఉన్నాను. నేను కుట్టే విధానం పట్టించి కొత్తగా నేర్చుకునే వాళ్ళు కావచ్చు, కొంచెం టైలరింగ్ తెలిసిన వాళ్ళైనా కానీ ఈజీగా అనేది కుట్టగలుగుతారండి. అట్లా ఆ విధంగా అనేది నేనైతే కుడుతున్నాను, చేస్తున్నాను. ఇంకా ఏమో మేబీ నాకు అదృష్టం లేదేమో హెవీగా పోవడానికి. యూస్ అనేది రాకుంటే చాలా బాధ అనిపిస్తుందండి. దానికోసం ఎంత టైం కేటాయించుంటామో ఆ కేటాయింపు అంత టైంలో అసలు రావట్లేదే అనేసి దీనికోసం అనేది డబ్బులు కూడా చాలానే ఖర్చు పెట్టుకున్నామండి మేమైతే కనుక. ఈ కటన్స్ ఇల్లు అంటే కనుక ఉన్న ఇంట్లోనే ఉన్నాము. కానీ ఆ ఇంట్లోనే కూడా ఇంట్లో ఈడ కటన్స్ ఆడ కటన్స్ ఇట్లా బ్లాక్ వెళ్ళ వేసినా కానీ
ఇల్లు పాడైపోతుంది అంటే చూడడానికి బాగుండదు అనిపించినా కానీ లేదు మనకు వీడియో బాగా రావాలి, జనాలు బాగా చూడాలి అనే ఫీలింగ్లో అనేసి కటన్స్ అన్నీ వేసామండి. కటన్స్ కోసం అయితే ఒకరోజు మా ఆయనతో నేను చాలా గొడవ కూడా పడ్డాను. మా ఆయన ఏం చెప్పాడంటే కటన్స్ వేసేసి ఎలా చేసుకో అన్నాడు. నేను 2 కటన్స్ వేసానండి. బ్లాక్ వచ్చేసి ఇక్కడ ఒక కటన్ నా వెనక ఉంది కదండి, అక్కడ ఒకటి వేసాను, కిచెన్ దగ్గర ఒకటి వేసాను. మేము ఉండేది సింగిల్ బెడ్రూమ్ అండి, అది సింగిల్ బెడ్రూమ్ అయినా కానీ చిన్న ఇల్లు. ఆ చిన్న ఇంట్లోనే అనేది ఇన్ని కటన్స్ వేసేకల్లా అసలు వస్తానే హాల్లో ఎవరైనా మనకు మిషన్కి వస్తారు కదండి, వచ్చిన వాళ్ళు వస్తానే ఏమవుతుందంటే బ్లాక్గా అంతా కనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఏంది పిల్ల పిచ్చిదాని మధ్య ఎలా వేసుకుంది అనుకుంటారో ఏమో అనిపిస్తూ ఉంటుంది నాకైతే. ఇంకా ఏం చేస్తామండి, అన్నీ కష్టపడుతున్నాము అంటే వీడియో క్లారిటీగా వస్తుంది కదా అనేసి. బ్లాక్గా వెనుక ఉన్నదనుకోండి చూడడానికి ఇక్కడ ఫేస్ కానివ్వండి, కటింగ్ కానివ్వండి, ఏదైనా కానీ మంచిగా కనిపిస్తుంది అనేసి మా ఆయన అలా ఆలోచించాడు. ఇంకా నేనేందంటే ఇలా కటన్స్ అన్ని కట్టేసి చేయాలంటే నాకు కొంచెం ఇబ్బందిగానే అయితే ఉంది. ఇంకొకటి ఏంటంటే ప్రతిసారి అండి మా ఇల్లు చిన్నదైపోయి కటన్స్ విన్నే దగ్గర ఇక్కడ టీవీకి వెళ్ళి కటన్ కట్టేశాను. కానీ ఈ కటన్ ఉన్నప్పుడు ఈ టీవీ దగ్గర మొత్తం తీసేసి పైన వేస్తాను వీడియో లేనప్పుడు. వీడియో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మంచము, ఇక్కడ హాల్లోనే మేము పడుకుంటామండి. 2 మంచాలు ఉంటాయి. ఈ మంచాలలో ఎత్తేసి వీడియో తీసుకొని తర్వాత మళ్ళీ మంచాలలో వేసుకొని ఎంత కష్టపడుతుంటాను అండి, అది చెప్పుకోవడానికి అయితే ఉండదు. అంత బాధ అనిపిస్తుంటుంది. అంత కష్టపడి కూడా అనేది ఫలితం అనేది అయితే ఇంకా అస్సలు ఉండదు. కానీ పట్టుబడుదలని విక్రమార్కులు లెక్క ట్రై చేస్తూనే ఉన్నాను నేనైతే. ఈ విషయం అంతా ఎందుకు చెప్తున్నాను అంటే కొంచెం సపోర్ట్ చేస్తారనే ఉద్దేశంతోనేనండి. ఇంక ఇప్పుడైతే చీరలు చూపిస్తాను. చీరలు ఇప్పుడు వీడియో కోసం ఇంత కష్టపడుతున్నా అనేసి ఎందుకు చెప్పానంటే లంగా ఓణీల గురించి అయితే ఎత్తాను కదండి. నేను లంగా ఓణీలు కొంటెనక రేట్ ఎక్కువ అవుతుంది అనేసి అయితే నా పాత చీరలు పాత వెంటనే మనమేం కట్టుకొని అక్కడ ఇక్కడ తిరిగిందంటూ ఏమీ ఉండదండి. ఇంట్లోనే ఉంటాము, ఎక్కడికి పోయింది లేదు, మార్చిపోయింది లేదు, ఆ చీర చినిగింది లేదు. ఎన్ని సంవత్సరాలకు కట్టుకున్నా కానీ ఏముందండి, పొద్దున 10 గంటలప్పుడు కట్టుకున్నామంటే మళ్ళీ సాయంత్రము 6-7 కల్లా అది ఇప్పేసి నైట్ డ్రెస్ తగిలించుకుంటాం. ఆ చీర ఏం మాగేదు చేయదు. ఆ చీరలతో మొత్తం అనేది లంగా ఓణీలు కుట్టేసుకున్నానండి నేను. ఇక చేతిలో పనింది కదా అనేసి, అంటే వీడియో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. లంగా ఓణీలు వేసుకుంటే మధుబాల్ అంటే ఓహో ఇలా ఉంటుంది అమ్మాయి అనే ఫీలింగ్ అందరిలో కలుస్తుంది. నాకంటే ఒక సపరేట్ గుర్తింపు వస్తుంది అనే ఒక ఉద్దేశంతో నేను లంగా ఓణీలు అనేది కుట్టుకున్నాను. ఇంకా తర్వాత ఏమైందంటే చీరలు తక్కువ అయిపోయాయి. ఒక 10 చీరల కన్నా అస్సలు ఇంట్లో ఏం లేవు. ఆ 10 చీరలు అయినా కానీ అవి కూడా పాతవేనండి. ఎప్పుడో అన్నలు పెట్టిన చీరలు అనేది ఉన్నాయి. అవి కూడా లేస్ అయితే ఇంకా అసలు కట్టుకోను నేను, అంటే కుచ్చుకుంటా ఉంటాయి. దానికి కూడా ఈ పాత చీరలు ఇప్పుడు కట్టుకొని బయటకొని కానీ అందరు ఇలా విచిత్రంగా చూస్తూ ఉంటారు ఆ చీరలు కట్టుకున్నప్పుడు. అందుకని డైలీ వేర్కి చీరలు అనేది మా ఆయన కొన్ని చీరలు అయితే తీసుకున్నాడు. అంటే దీంట్లో ఒక్కటి కూడా నా సెలెక్షన్ అయితే లేదండి, అది మటుకు నిజం చెప్తున్నాను. ఒక్కటి కూడా అనేది నా సెలెక్షన్ అయితే కాదు. ఎందుకంటే నేను ఒక చీరలలో కానీ ఏదంట్లో కానీ పోతే సామాన్యంగా దాన్ని తీసుకోను ఒక్కటే దాన్ని. ఇదైతే పాత మోడల్ అండి, అంటే చాలా రోజుల కిందటే వచ్చేసింది. ఆల్రెడీ నేను ఒక చీర కూడా మీకు చూపించాను కదండి, ఆ చీరతో డ్రెస్ కూడా కుట్టుకున్నాను. కానీ ఏమో మా ఆయనకి చీర నచ్చింది అన్నాడు. నా ఒంటి మీద చాలా బాగుంటుంది బుజ్జమ్మ అన్నాడు. నిజంగానే బాగానే అనిపిస్తుంది కదండి, బాగుంటుంది బుజ్జమ్మ అనేసి అయితే తీసుకున్నాడు. అంటే అక్కడైతే ఏం చెప్పలేదండి, ఇంటికి వచ్చిన తర్వాత అయితే నాకు చెప్పాడు. ఇవి పెద్ద పెద్ద షాపింగ్ మాల్ ఏమవుతుందంటే చీరలు అనేది ఇప్పి అయితే చూపిడండి, ఎందుకంటే డ్యామేజ్ అనేది ఏమి ఉండదు అనేసి. కానీ ఇంతకుముందు కూడా నేను చందనా బ్రదర్స్లోనే అండి చీరలు కొన్నది కూడా. అంటే అక్కడ కొంచెం రేటు డైలీ చీరలు ఏమవుతుందంటే రేట్ తక్కువగా ఉంటాయి. అందుకోసం అనేసి నేను అక్కడనే తీసుకున్నాను. ఇంతకుముందు కూడా ఆ చీరలే మొత్తం లంగా ఓణీలు కుట్టేసాను. చీరలు అయితే బాగానే ఉన్నాయి కానీ ఒక చీర మటుకే కలర్ పోయిందండి, ఇది ఒకటి. కాడ ఇప్ప తీసుకునికైతే ఏమి ఉండదు కదా అన్నట్టుగా నేను ఇంటికి అయితే తెచ్చేసాము. ఇంకొక చీర అయితే ఇదే అండి, ఏమో మా ఆయన ఇది కూడా ఆయన తీసుకున్నాడు. ఆయన ఒక్కటే ఆలోచిస్తాడు, ఈ చీరను చూస్తానే నా ఒంటి మీద ఎలా ఉంటుంది అనేది అయితే నాకు ఆలోచిస్తాడండి. అది చూసి అయితే తీసుకుంటాడు. నా ఒంటి మీద ఎలా ఉంటుంది, వీడియోస్లలో ఎలా కనిపిస్తావును అనేది ఒకటి ఆలోచిస్తాడండి. అది ఆలోచించి అయితే తీసుకుంటాడు. ఇంకొకటి అయితే ఈ చీర నేను తీసుకున్నాను అనుకోండి, నన్నే ఏం చెప్తా అంటే బయటికి తీసుకెళ్ళినప్పుడు బుజ్జమ్మ నీకు నచ్చినది నువ్వు తీసుకోవే అంటాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఏది అన్ని చూసి ఏం చేస్తానంటే యాదో కూడా ఒక చీర ఇది బాగుందా బావా అంటే సర్లే తీసుకోవే అంటాడు. అది తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఈ చీర ఏది తీసుకుని నీ ఒంటి మీద ఏది బాగుంటుంది, నీ ఫేస్కి ఏది సెట్ అవుతుంది అనుకో బాయ్ పడితే అది తీసుకుంటావా అంటాడు. అందుకోసమే నేను మ్యాక్సిమం అనేది తీసుకోనండి. మ్యాక్సిమం అనేది
ఎక్కడికి పోయినా చూడు చూడు బాగుంటుంది చూడు బాగుంటుంది అంటుంటాను. అవి ఏ వస్తువైనా కానీ అలా ఇతనిగా చెప్తూ ఉంటాను. ఇంకా ఈ చీర అయితే కనుక నా సెలెక్షన్ అండి. ఈ 2 కలర్లు ఉన్నాయనేసి నేను తీసుకుంటానంటే కనుక తీసుకుపో అన్నాడు. ఇంటికి వచ్చి నాకు అన్నాడు ఈ చీర ఏమన్నా బాగుందా, ఆ చీర ఈ చీర అయితే కనుక అస్సలు బాగాలేదు అనేసి అన్నాడండి. మీరైతే కనుక కామెంట్ చేయండి బాగుందో బాగాలేదో. ఇక్కడ పింక్ వచ్చింది కదండి, ఈ పింక్ కలర్ అనేది దీని మీద బాగా అనిపించింది నాకు. ఏమో మా ఆయనకైతే కనుక నచ్చలేదు. ఇంకా బ్లౌజ్ అయితే ఇది వచ్చింది కానీ బ్లౌజ్ కూడా కలర్ అనుకొని వచ్చిందండి. ఇంకా మా ఆయనకైతే చూపించాలి. ఇది ఎక్కడ బాగాలేదు అంటే కనుక బిల్లు ఉంది కాబట్టి మార్చుకోవచ్చు. ఈ పెద్ద పెద్ద షాపింగ్ మాల్లో ఏంటంటే మార్చుకోనికోవాలన్నా కూడా భలే ఇబ్బందిగా ఉంటుందండి. ఇంకా ఇది చీర మొత్తం అయితే కనుక ఈ చీర కాస్ట్ అనేది ఎక్కువగా పడిందండి. ఈ చీర అనేది కాస్ట్ ఎక్కువగా పడింది. 500 అట్లా పడినట్టుంది. కానీ అంత చేయదు అనిపించింది. నేనేమన్నా 300 అట్లా ఉంటుందేమో అనుకున్నాను, కానీ ఎక్కువ పడినట్టుంది. నేను అక్కడ అనేది గమనించలేదు బిల్లును అనేది. వాళ్ళు ఏం చెప్పారంటే ఇక్కడ తక్కువగానే అనేసి అన్నారు. ఇంకా చూడండి ఇదైతే కనుక బ్లాక్ దండి. మా ఆయనకు బ్లాక్ షర్ట్ తీసుకున్నాను అన్నాను కదండి. మా ఆయనకు బ్లాక్ కలర్ అంటే బాగా ఇష్టం. పోయినసారి ప్రతిసారి బ్లాక్ ఉన్న చీర ఒక్కటన్నా తీసుకుంటాడు. ఈసారి కూడా ఇలాగనే అనేది ఈ బ్లాక్ది అనేది తీసుకున్నాడు. ఇది కూడా బాగుంటుంది కట్టుకుంటే నీ ఒంటి మీద అన్నాడు. వీడియోలో అయితే కనుక బాగానే కనిపిస్తుందండి. ఇంకా మనము కట్టుకుంటే కానీ తెలియదు. ఈ పెద్ద పెద్ద షాపింగ్ మాల్ కన్నా నాకు తెలిసినంతలో చిన్న షాపింగ్ మాల్లో పోతేనే బెటర్ అనిపిస్తుందండి. గబగ్గిన మాట్లాడాలంటే నత్తి వచ్చేస్తుంది. ఇది పెద్దగా ఏమి అనిపించట్లేదు కదా, ఏమో నేను అనుకుంటున్నా. మా ఆయన ఆ మాట అన్నాను అంటే కనుక సేయ్ నీకు ముందు కొనియడం తప్పే అంటాడు మా ఆయన. ఇంకొక శారీ అయితే కనుక ఉంది. ఇంకొకటి అయితే కనుక ఇది షాపింగ్లో ఈ చీరలు తీసుకున్నప్పుడైతే కనుక ఇది మాత్రమే తీసాడు మా ఆయన. అయితే కనుక బ్లౌజ్ పీస్ అయితే బాగా వచ్చిందండి. దీనికి కలర్ అయితే కనుక చూడండి. నాకు తీర్చని ఏందబ్బా ఇది తీసినాడు, ఏమన్నా బాగుంటుందా అనుకున్నా, కానీ ఇంటికి వచ్చిన తర్వాత చూచాక బాగుంది. అంటే ఇలా వేసుకున్నా కూడా బాగా కనిపిస్తూ ఉంది చూడండి ఒంటి మీద కదా. మా ఆయన ఏం చేస్తాడంటే చూస్తానే నాకు ఎలా ఉంటుందా అని చీర ఆలోచిస్తాడు. ఆ చీరను చూసానే బాగుంది కదా కొందాం కదా అనేసి అయితే కనుక కొన్నాడు. ఇవే అండి చీరలు. ఒక 5 చీరలు అయితే కనుక తీసాడు. నాకైతే ఇది అస్సలు నచ్చలేదు, కానీ వీడియోలో చూస్తుంటే బాగా అనిపిస్తుంది. ఇవే అండి నార్మల్ డైలీ చీరలు అయితే కనుక తీసినది. అంతే కాదండి ఇంకో ఉన్నాయి. ఇంకో కవర్ కూడా ఉంది. ఇంకొక కవర్ అంటే కనుక ఫాయింట్లు తీసుకున్నానండి. ఫాయింట్లు నేను ఎందుకు తీసుకున్నానంటే ఇవి వచ్చేసి ప్లాజా ఫాయింట్ అంటారు కదండి. ఈ డ్రెస్ మీదకి సరిపోతుంది ఇది. ఆ ఫాయింట్లు అండి. ఆ ఫాయింట్లు ఎందుకు తీసుకున్నానంటే కనుక నేను స్కూటీ కొనుక్కున్నా అనేసి చెప్పాను కదండి. మా ఆయన నా బర్త్డే గిఫ్ట్గా నాకు స్కూటీ ఇచ్చాడనేసి చెప్పాను కదా. ఆ స్కూటీ ఏమవుతుందంటే కనుక నేను ఇలాంటి ఫ్రాక్స్ వేసుకున్నా కానీ కాలిపోతున్నాయండి. లంగా ఓణీలు కాలినాయి, డ్రెస్సులు చాలా మడుగు కాలినాయి. అది సైలెన్సర్ ఉంటుంది కదండి, సైలెన్సరే అంటారు దాన్ని, పొగ వస్తుంది చూడండి. అది దానికి తగులుకొని పోయేటప్పుడు ఏమవుతుందంటే మొత్తం క్లాత్ మొత్తం అనేది కాలిపోతూ ఉంది. ఒక సైడ్ మొత్తం అనేది అలాగా చాలా అనేది కాలిపోయాయి. కాలిపోయిన తర్వాత ఏమైందంటే ఇక నేను చీర కట్టుకొని తోలలేనండి అసలు. అంటే మనకు వచ్చేది సగం సగం డ్రైవింగ్ కాబట్టి ఇంకా పర్ఫెక్ట్గా రాదు. అందుకోసం అనేసి చీర కట్టుకొని అనేది తోలలేను. దగ్గర అన్నం తిన్నానండి. అన్నం అంటే టిఫిన్ తినేసాను, అందుకు తేనుగులు వచ్చినట్టు తోలలేను. చీర కట్టుకొని తోలలేను. ఈ అనేసి ఈ డ్రెస్సులు వేసుకుంటుంటే ఏమవుతుందంటే ఈ డ్రెస్సులు మొత్తం అనేది కాలిపోతూ ఉన్నాయి. ఇక పోతుంటాను కదండి డ్రైవింగ్ చేసుకుంటూ. అప్పుడు ఏమవుతుందంటే అందరూ చెప్తున్నారు ఆ అక్క ఇది చీర అక్కడ పడుతుంది చూడండి అట్లా అనేసి చెప్తున్నారు. ఇంటికి వచ్చిన తర్వాత చూసుకుంటే మొత్తం కాలిపోతూ ఉన్నాయి అవి. అంటే హోల్స్ పడడం, ముడుచుకపోవడం, కాలిపోతూ ఉన్నాయి. కాళ్ళే డ్రెస్సులు అనేది వేసుకోకూడదు అంటారు కదండి. దాని తోడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఇలాంటి శారీ అనేది కూడా నేను ఒకటి తీసుకొని డ్రెస్ కుట్టాను కదండి, అది కూడా కాలిపోయింది. కానీ అదేంటంటే కుచ్చు పెట్టిన కాడ కాలింది. ఆ కుచ్చు అనేది తీసేసి మళ్ళీ మర్చి కుట్టుకొని అనేది వేసుకోవచ్చు. అది ఆప్షన్ అయితే కనుక ఆ డ్రెస్కి అయితే ఉంది, కానీ కొన్ని డ్రెస్సులకు అయితే కనుక ఆప్షన్ కూడా అనేది లేదండి. అలా మొత్తం కాలిపోతూ ఉంటే కనుక నేను ఏమనుకున్నానంటే ఓపెన్ టాప్లు ఉంటాయి కదండి. ఓపెన్ అంటే కట్టు టాప్లో
సైడ్లో కట్ వస్తుంది చూడండి, ఆ టాప్లు బెస్ట్ అనేసి అనిపించేసింది. లెగ్గిన్ వేసుకుని ఆ టాప్లు వేసుకున్నామంటే కాలవు అనేసింది, అలా అనిపించింది అనేసి అయితే కనుక నేను టాపులు తీసుకున్నాను. ఒకరోజు షాప్కి పోయాను. షాప్కి పోతే కనుక ఆ టాపులు అయితే కనుక ఉన్నాయి, అంటే తక్కువ అమౌంట్లోనే ఉన్నాయి టాపులు అయితే కనుక. సరే టాపులు తీసుకున్నాం అనుకున్నాను. లెగ్గిన్ ఏమవుతుందంటే మా ఆయనకు టాపులు డ్రెస్సులు వేసుకోమంటాడు కానీ లెగ్గిన్స్ కూడా వేసుకోమంటాడు. కానీ లెగ్గిన్స్ వేసుకుంటే హోల్ అంటే డ్రెస్ అనేది ఇలా మొత్తం కవర్ అయ్యేటట్టు ఉండాలి, ఓపెన్ లేకుండా. అలాంటివి వేసుకోమని చెప్తాడు. ఎందుకంటే కవర్ కాకుండా కనుక ఇటు సైడ్ మొత్తం అనేది మనకు లెగ్గిన్లో నుంచి మన కాలు మొత్తం అనేది బయటికి కనిపించినట్టు ఉంటుంది, ఎక్స్పోజ్ చేసినట్టు. అంటే కనుక ఎక్స్పోజ్ అనేసి అనకూడదు కానీ ఎందుకంటే బయటికి కనిపించినట్టు ఉంటుందండి. నాకైతే ఇంకా అది నచ్చదు, మా ఆయనకు కూడా అట్లా నచ్చదు. ఇంకా అది కాక మనం తోలేటప్పుడు మొత్తం కాలు మొత్తం అనేది కనిపిస్తున్నట్టే ఉంటుంది. అది నాకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తూ ఉంది. ఓపెన్ టాప్లు వేసుకుంటున్నాక, అంటే కట్ టాప్లు వేసుకుంటున్నాక, నేను ఓపెన్ టాప్లు అంటాను, అవి కట్ టాప్లు అంటా దాని పేరు అయితే. అందుకు దానికన్నా ఇది బెస్ట్ అనిపించింది. ఇవి ఏమవుతుందంటే పాయింట్లు అంటే గోల్ తక్కువ ఉంటాయిలేండి, కాలే అవకాశం అయితే ఇంకా ఉండదు. ఈ పాయింట్లు వేసుకున్నాం అనుకోండి, టాప్లో కొంచెం స్టైలిష్గా ఉంటుంది. మనకు అవి కట్ టాప్లలో వేసుకున్నామంటే కొంచెం బాగుంటుంది కదా అనిపించింది. దీనిలో ఖరీదు ఎంత పడింది అంటే కనుక 2 పాయింట్లు కలిసి 300 కదండి, 389 రూపాయలు 2 కలిసి. అట్లా నేను ఒక 4 తీసుకున్నానండి దానికోసం అనేసి. ఇది వైట్ టాప్ అడిగితే కనుక వైట్ లేదక్క, ఇది ఉంది క్రీమ్ కలర్ అనేది. సర్లే తీసుకున్నాము, ఏదో ఒక దానికి పనికి వస్తుంది కదా అనిపించింది. దీనికైతే ఇలా ఇక్కడైతే ఇలా డిజైన్ వచ్చేసిందండి. ఇది ఏదో ఒక దాని మీదకి పనికి రావడం కదండి. దీనికి కొన్న కారణం ఏంటంటే బయటికి అవి కొన్నానంటే నేను ఇంట్లోకి ఇచ్చిన డబ్బులతోనో దాంతోనే కొనుక్కోవాలి. మా ఆయన అయితే అస్సలు రాడు, అసలు బయటికే రాడు. బయటికి షాపింగ్కి ఏదో ఒక దానికి పోదాం రా అన్నానంటే కనీసం నీకు సట్టు కొనిస్తానా కూడా రాడు. ఎందుకంటే పోయినా అంటే నేను ఖర్చు పెట్టిస్తాను అనేసి తెలుసు కాబట్టి అసలు రానంటాడు. నీ చేతిలో బండి ఉంది కదా, పోయి తెచ్చుకోపో అంటాడు, అంతే. ఒకటే మాట అంటాడు, లేకుంటే నేను తెస్తాను ఉండు నువ్వు అంటాడు. అంటే నన్ను రమ్మని ఇతనికి అస్సలు చెప్పాడు. అందుకోసం అనేసి ఇప్పుడు దొరికిందే ఛాన్స్ అనేసి నేను పోయిన ఒక్క చీర తెచ్చుకోవడానికి మాత్రమే. కానీ ఒక చీర తీసుకున్న తర్వాత, మ్యారేజ్ డేకి చీర తీసుకున్న తర్వాత డైలీ ఇసుకుంటాయిలే అప్పుడప్పుడు కట్టుకోవడానికి. అంటే శనివారం పూట నేను పూజ చేసుకుంటాను అండి, ఆ రోజు కన్ఫామ్గా అనేది చీర అనేది కట్టుకుంటాను. డ్రెస్సుల్లో కానీ పూజ అయితే అస్సలు చేయను, చీరనే కట్టుకుంటాను. అంటే చేయకూడదు అనేసి అయితే చెప్పట్లేదండి, నేనైతే అలా చేస్తాననేసి అయితే చెప్తున్నాను. ఇంకొకటి అయితే ఈ పాయింట్ అండి, ఫస్ట్ ఈ 2 మాత్రమే తీసుకున్నానండి. తర్వాత అనిపించేసి అంటే నేను ఇంతవరకు ఇలా ఈ పాయింట్లు అనేది వాడలేదు కాబట్టి నేను ఒక 2 పాయింట్లు తీసుకొని చూద్దాం, ఒకవేళ బాగుంటే నేను వేసుకుందాం, లేకుంటే పాపకి ఇచ్చేద్దాము, పాప వేసుకుంటుంది. మామూలుగా అయితే నైట్ డ్రెస్ లాగా అయినా కానీ పైన టీ షర్ట్ వేసుకొని యూజ్ చేసుకుంటుంది అనే ఫీలింగ్తో 2 తీసుకున్నాను. కానీ నేను ఒకవేళ సెట్ అయింది అనుకోండి, కొనాలంటే మళ్ళీ నేనే కొనాలి, ఈయన దొరకడు. ఇంకా మళ్ళీ 1 సంవత్సరం ఉండాలి అంటే కనుక మళ్ళీ మ్యారేజ్ డే. పోయినసారి మ్యారేజ్ డే కూడా అసలు ఏం కొనిలేదు, ఇన్ని చీరలు ఒక్కటే చీర తీసుకొచ్చి వాయనే తీసుకొచ్చాడు, ఇదిగో మ్యారేజ్ డేకి చీర అన్నాడు అంతే. లేకుంటే ఆన్లైన్లో ఒక చీర పెట్టేస్తాడు, అదే నీకు మ్యారేజ్ డేకి చీర అని చెప్తాడు అంతే. ఈసారి ఏమో వచ్చినాడు కదా అన్నట్టుగా నేను తీసుకున్నాను. ఆ 2 తీసుకున్న తర్వాత మళ్ళీ వచ్చేటప్పుడు అనేది ఈ 2 తీసుకున్నాను. అంటే ఇది తీసుకున్నాను. ఇది తీసుకున్నాక ఎందుకేమో అలా తీసుకుంటున్నావు అన్నాడు. అంటే కనుక ఏమో ఉంటాయి కదా అన్నట్టు తీసుకున్నాను. ఇది ఇంకొకటి ఇది తీసుకున్నానండి. నాకు వైట్ బ్లాక్ తీసుకోవాలని విన్నది కానీ అక్కడ వైట్ బ్లాక్ 2 లేవండి, అసలు ఈ కలర్స్ మాత్రమే ఉన్నాయి. ఇది 4 పాయింట్లు అయితే తీసుకున్నాను. ఇప్పుడు మెయిన్గా అనేది నా శారీ అయితే ఇంకా చూపిస్తాను. ఇంత షేప్ ఫస్ట్ నేను శారీ అది చూపించాల్సిందే. అంటే మ్యారేజ్ డే ఆ రోజు కట్టుకోవాలనుకున్న శారీనే చూపించాల్సింది, కానీ చూపించిన తర్వాత మళ్ళీ నేను ముందే చూపించాను అనుకోండి, మీరు చీర చూపించేసాం కదా అనేసి నా వీడియో తీసేస్తే. అందుకోసమే ఈ శారీ అయితే కనుక మా ఆయన సెలెక్ట్ చేసిన శారీనేనండి. ఇప్పుడైనా ఇవి అన్నీ ఆయన సెలెక్ట్ చేశాడు, ఇది కూడా ఆయన సెలెక్ట్ చేశాడు. ఈ శారీ అండి నాకు బాగుంటుంది అనేసి సెలెక్ట్ చేసి ఇతనికి ఇచ్చాడు ఈ శారీ. మా ఆయన ఫస్ట్ అనేది పింక్ లైట్ అండి, పింక్ కలరు, అంటే ఊరికి అది కలర్ లైట్గా ఉన్నది, అది చూసాడు. తర్వాత వచ్చేసి నాకు పింక్ చాలానే ఉన్నాయండి శారీస్ అని నేను సర్లే అది సెలెక్ట్ చేసినప్పుడు సర్లే అనేసి అయితే ఇంకా చెప్పానండి. కానీ మళ్ళీ ఏమనిపించిందంటే ఇంకా తర్వాత ఈ శారీ ఆమె దీంట్లో కలర్స్ ఉన్నాయి అక్క అనేసి అయితే ఇంకా ఇవి చూపిస్తే మా ఆయన ఏమన్నా అంటే ఈ శారీ కానీ ఆ శారీ కానీ ఏదో ఒకటి తీసుకో బాగుంటుంది నీకు అన్నాడు.
ఇంకా చెప్పాడు కదా అనేసి అయితే ఇదైతే ఇంకా తీసుకున్నాను. బ్లౌజ్ అయితే అంటే మొత్తం ఒకటే కలర్ వచ్చేసిందండి. నాకు ఇది తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఏమనిపించిందంటే మా ఆయన షర్ట్ కలర్ తీసుకుంటే ఒకటి శారీ బాగుండేమో, ఇద్దరం ఒకటే కలర్ వేసుకుందాము అనుకున్నాను. కానీ ఏం చేస్తామండి, అది మా ఆయన షర్ట్ కలరు నాకు చాలానే ఉన్నాయి చీరలు. ఇంకా ఒకటే కలర్ అండి. ఈ బార్డర్ కూడా అనేది ఇలా నార్మల్గా వచ్చేసింది, ఒకటే కలరు. అక్కడ ఏమైందంటే ఇక షాప్లో వాళ్ళు అక్క మీకు అక్క కాదు మేడం మీకు చాలా బాగుంటుంది, కావాలంటే మేము కట్టి చూపిస్తాం రా అనేసి అయితే ఈ శారీని అనేది కట్టి చూపించు అంటే ఇది కాదండి ఇంకొక శారీని అనేది ఇలా కట్టి తినక చూపించారు. అంటే వాళ్ళు ఇట్లా పెట్టి ఇలా కుచ్చులు పెట్టి కడతారు కదండి, అలా అయితే కట్టారు. కట్టి చూపించిన తర్వాత నాకు ఓకే బాగుంది అనిపించేసింది. మా ఆయనకు చూస్తే బాగుంది అన్నాడు. కానీ మా ఆయన ఏం చేశాడంటే నేనేం చెప్పానంటే వాళ్ళు నాకు కడుతున్నప్పుడు వీడియో తీ బావా, నేను యూట్యూబ్లో మా ఫ్రెండ్స్కి అలా చూపిస్తాను అని చెప్పాను. చెప్తే మా ఆయన ఏమన్నాడంటే కొద్దిసేపు అలా తీసాడు, చిన్నది తీసాడు. తీసిన తర్వాత మళ్ళీ నా హ్యాండ్ బ్యాగ్లో నా ఫోన్ పెట్టేశాడు. ఎందుకు బాబా హ్యాండ్ బ్యాగ్లో ఫోన్ పెట్టేసావు, మొత్తము అంటే 2 శారీస్ కట్టారండి వాళ్ళు అక్కడ. నాకు 2 శారీస్ అంటే ఇంకా ఏ మోడల్ బాగుంటే ఆ మోడల్ తీసుకోండి మేడం అనేసి కట్టారు. కట్టినప్పుడు తీ బాబా అంటే పోవే నేను తీయను అన్నాడు. తర్వాత ఇంటికి వచ్చేటప్పుడు వీడియోస్ మంచిగా చేయి అంటారు. ఇలాంటివి ఇంట్లోనే ఉండి తీసే కన్నా ఇలా వెరైటీగా ఉంటుంది కదా షాపింగ్ మాల్లలో తీస్తే బాగుంటుంది కదా బావా అనేసి నేను చెప్తే ఆయన నువ్వు తీసుకోవడం వేరు బుజ్జమ్మ, నేను తీస్తే అక్కడ జెంట్స్ ఉన్నారు కదా వాళ్ళందరూ నాకెళ్ళే చూస్తున్నట్టు ఫీలింగ్ వస్తూ ఉంది, నాకు తీబుద్ధి కాలేదులే, ఇక నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత వీడియో ఆన్ చేసుకుని చీరలు మొత్తం అనేది చూపించేసుకో అనేసి అన్నాడండి. ఏం చేస్తాం సర్లే అన్నట్టుగా నేను లైక్ తీసుకున్నాను. కానీ ఆ కొంచెం నాకు చీర కట్టేది తీశారు కదా అదైతే మీకు చూపిస్తాను, దాన్ని కూడా చూడండి. అయితే చీర అయితే భలేగా అనిపిస్తూ ఉందండి అద్దంలో కానీ ఇక్కడ వీడియోస్లో కానీ. కలర్ నాకు బాగుంటుంది కదా. దీని మీదకి అయితే మ్యాచింగ్ గాజులు కొంటాను అండ్ మ్యాచింగ్ కమ్మలు కూడా తీసుకుంటాను. బ్లౌజ్ కూడా సేమ్ ఒకటే కలర్ వచ్చిందండి. వాళ్ళు నేను చీర తీసుకున్నప్పుడు ఏం చెప్పారంటే అక్క మీరు ఈ బ్లౌజ్ను మీరు కుట్టించుకోవచ్చు, లేకుండా కుట్టించుకోకుండా ఈ కలర్ ఉంటుంది కదా అక్క, ఈ కలరు ఆ పర్టికులర్ తీసుకొని వర్క్ వేయించుకోండి అక్క బాగుంటుంది అన్నారు. ఇంతవరకు నేను ఒకటి కూడా వర్క్ బ్లౌజ్ లేదు, అది మీకు కూడా తెలుసు కదండి, ఒకటి కూడా లేదు. కానీ నేను దీనికైనా కానీ వేయించుకోవాలైతే అనుకోలేదు. దీనికి కూడా అనేది డిజైన్ కూడా పెట్టుకోవాలని కూడా అనిపించట్లేదు. ఎందుకంటే ఒకటే కలర్ శారీ కదండి, ఏం డిజైన్ పెట్టుకుంటాం చెప్పండి, ఒకటే కలర్ ఉన్నప్పుడు. ఇప్పుడు కలర్లు బ్లౌజ్ బార్డర్ ఒక కలరు, బ్లౌజ్ ఒక కలరు, చీర ఒక కలర్ ఉన్నదనుకోండి, దాన్ని పట్టించి డిజైన్ పెట్టినా కానీ చాలా బాగుంటుంది. లేనప్పుడు ఎట్లా పెడతామండి, అంతే కదా, అందుకోసం అనేసి అంటున్నాను. ఈ శారీ ఎలా ఉందనేసి కామెంట్ చేయండి. నేను ఆ షాపింగ్ మాల్లో మా ఆయన కొంచెం వీడియో తీసాడని కదా, ఆ వీడియో కూడా ఇందులో కలిపి అనేసి చూపించేస్తాను. నేను ప్రతిదీ అండి మీతో షేర్ చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టము. నేను మా వాళ్ళకి ఫోన్ చేసి నేను ఇలా ఉన్నాను, ఇవి కట్టుకున్నాను, ఈ చీర తీసుకున్నాను, లేదా నేను ఇలా ఉన్నాను అని చెప్పుకునే అవకాశం అనేది నాకు లేదండి. ప్రతిదీ అనేది మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను కనుక ఏదో నా వాళ్ళతో నేను షేర్ చేసుకున్నట్టు నాకు అనిపిస్తా, ఏదో నా వాళ్ళతో నేను షేర్ చేసుకున్నట్టు అనిపిస్తూ ఉంటుందండి. అందుకే ప్రతిదీ అనేది మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను. కానీ మీరైతే ఇంకా తప్పుగా అయితే ఇంకా ఏదీ తీసుకోకండి, నన్ను తప్పుగా అనేది కామెంట్ కూడా అనేది చేయకండి. ఎందుకంటే తప్పుగా అనేది నేను ఏ రోజు ఆలోచించానండి, అలా ఏ వీడియోలు అంటే ఆ వీడియోలు తీయాలని కూడా అనుకోను. ఎందుకంటే ఈ చీరలు తెచ్చుకున్నందుకు నాకు చాలా సంతోషం అనిపించిందండి. అమౌంట్ అనేది తక్కువ, ఇవన్నీ తక్కువ రేట్ చీరలే అండి, ఎక్కువేం కాదు. ఇవి వచ్చేసి మ్యాక్సిమం 400లో నుంచి 500 వరకు పడినాయి డైలీ యూజ్ చీరలు అనేది. ఇది నేను ఈ చీర అయితే కనుక 1200 అయితే కనుక పడిందండి. ఈ శారీ అయితే కనుక ఒకటి 1200 పడింది. ఆ ఫ్యాంట్లు వచ్చేసి ఒకటి 200 పడినాయి ఫ్యాంట్స్, ఒకటి వచ్చేసి 150 అట్లా పడినాయండి ఫ్యాంట్లు కూడా. ఇంకా నేను తీసుకున్నట్లయితే ఇంకా ఇవి అయితే ఇంకా ఇంకొకటి ఏంటి అంటే ఇంకా ప్రతిదీ అంటే కనుక ఇవల్ల ఏం మాకు చూపించాలి, కొంతమంది కామెంట్ పెడతారండి ఇవల్ల ఏం చూపించాలి, ఏంది ఏం చేస్తున్నాను వీడియోలో అనేసి. అదేం కాదండి, ప్రతిదీ మీతో షేర్ చేసుకోవాలంటే నాకు చాలా ఇష్టం అంతే. ఈ శారీ ఎలా ఉందో కామెంట్ కన్ఫామ్గా చేయండి. ఇంకొకటి కూడా చూపించాలండి, మర్చిపోయాను. మా ఆయన సతాయించి చెప్పులు కొన్నానండి, సతాయించి మరి ఈ బట్టలు తీసుకున్న తర్వాత అదే చందనా బ్రదర్స్లో
చెప్పులు కూడా ఉన్నాయి బాబా, చెప్పులు తీసుకుందాం పైకి పోదాం అంటేనక, అంటే 3-4 ఫ్లోర్లో ఏమో ఉన్నాయన్న అంటేనక ఏమొద్దురా స్వామి ఎన్ని తీసుకోవాలి అనేసి లాక్కొని వచ్చేసాడు. ఇంకా గోమ్ కూడా చేయలేను నేను అక్కడ షాపింగ్ మాల్లో, చాలా చండాలంగా ఉంటుంది. ఇంత పెద్ద పిల్ల ఏడుచడము లేదు నాకు కొనియాలి అనడము చండాలంగా ఉంటుంది అనేసి నేను సైలెంట్గా వచ్చి బండి ఎక్కేసిన. బండి ఎక్కిన తర్వాత నాకు తెలుసు నాకు చెప్పులు కొనియాలి ఇప్పుడు అనేసి, ఇప్పుడు ఎందుకు రేపు తెచ్చుకుందిరా నువ్వు అన్నాడు. కానీ నేను తెచ్చుకోను రేపు అంటే డబ్బులు ఇవ్వడు, నీ దగ్గర ఉంటే తెచ్చుకోపో అంటాడు, ఇంట్లోకి ఇచ్చిన దాంట్లోనే తెచ్చుకోపో అంటాడు. అందుకే నేను వద్దు నాకు నువ్వే కొనియాలి. ఇంకొకటి ఏంటంటే కనుక ఇంట్లోకి ఇచ్చిన దాంట్లో నేనే తెచ్చుకుంటానండి, తెచ్చుకున్నా కూడా ఆ చెప్పులు మా ఆయనకు నచ్చవు. ఎట్లనే మళ్ళీ దానికి 300-400 పెట్టించిన ఉంటామా కదా, గ్యారెంటీగా అదే మాట వస్తుంది మా ఆయన నోటి నుంచి. అందుకయ్యే నేను మా ఆయనే తీసుకొని పోయాను. ఇంటి దగ్గరికి వచ్చినాక మళ్ళీ బండి తిప్పించినాను. ఏమైపోతే పెట్రోలు నేనే కదా పట్టించుకునేదని చెప్పాను, కానీ మా ఆయనతోనే పట్టిస్తాను పెట్రోల్ కూడా. ఆ డైలాగ్ మా ఆయన నన్ను అని తిరిగి చూసినాడు, బండి తోలేటోడు కూడా. ఎందుకు అట్లా తిరిగి చూస్తున్నావు అంటేనక, నువ్వు పెట్రోల్ పట్టించుకునేది అంటాడు. అంటే ఇంటికి వస్తానే ఏదన్నా ఇంటి దగ్గర మా ఆయన బండి పెట్టేసి చిన్న చిన్న పనులకు నా బండి తీసుకుపోతాడు. అంటే బండి ఎక్కువ తిరగకుండా బండి కూడా పాడవుతుందని నా బండితో నాకు తిరుగుతూ ఉంటాడు. అప్పుడు అనేది ఏం చేస్తా అంటే మట్టసంగా నాకు పెట్రోల్ పట్టించనే నువ్వు తీసుకోవాలి, నా బండి ఇయ్యను అది ఇది అని చెప్తాను. తీసుకుపోయి 200-200 100 రూపాయలతో పట్టించుతాను, నాకు వారం అంతా సరిపోతుంది. ఇవండి చెప్పులు, ఇవి చెప్పులు మా ఆయన బాగున్నాయిలే అన్నాడు. బ్లాక్ మీద ఇవైతేనికి వచ్చేసాయి. ఈ మోడలు పాత మోడల్ అనుకుంటే చాలా రోజుల కిందటే వచ్చినట్టున్నాయి, కానీ నేనైతే వాడలేదండి. అలకాగా ఉన్నాయి, ఒకటి చెప్పులు అనేది అలకాగా ఉన్నాయి, చాలా మెత్తగా ఉన్నాయి. అందుకోసం అయితే ఈ చెప్పులు అయితే కనుక తీసుకున్నాను. కాలికి వేసుకుంటూనే మా ఆయన ఏమన్నాడంటే బాగున్నాయి బుజ్జమ్మ అనేసి అయితే కనుక అన్నాడు. బాగున్నాయి కదా అంటానే నేను సరే అన్నట్టుగా తీసుకున్నాను. ఇవి చెప్పులు, ఇవి వచ్చేసి 350 రూపాయలు అండి. ఈ చెప్పులు కూడా మా ఆయన అయితే కనుక తలకాయ నొప్పి నీతో అంటున్నాడు. 350 రూపాయలు ఈ చెప్పులు అయితే కనుక. ఇదే అండి మా పెళ్ళి షాపింగ్ అయితే కనుక. కామెంట్ కన్ఫామ్గా చేయండి.